డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సెస్ సంబంధించి మనకి ఇందాక సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా ఇది డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో సెర్చ్ చేసుకుంటే రావడం జరుగుతుందన్నమాట. అంటే పైన ఒక సెర్చ్ బార్ అయితే ఉంటుంది ఒక కొన్ని యాప్లో, దాంట్లో మీ పూర్తి పేరు ఎంటర్ చేస్తే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి స్టెప్స్ అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఈ యూనివర్సిటీ ఫీ అయితే ఉంది కదా 5,600, అది పే చేస్తేనే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మెయిన్గా లాగిన్ ప్రెస్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ సర్వీసెస్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఫైనల్ పేమెంట్ అలాట్మెంట్ లెటర్ జనరేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఫీ అమౌంట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్గా మనకి ఏంటంటే డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదంటే అదర్ బ్యాంక్సా. సో చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంది కదా, టిక్ చేసి పే నౌ అని ప్రెస్ చేసిన తర్వాత మనకి మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. మనం ఈ కాపీ కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకొని మనం వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేసే టైంలో పట్టుకెళ్ళాలన్నమాట. సో ఇది అయితే వ్యాలిడ్. ఈ 5,600 కూడా ప్రతి ఒక్క విద్యార్థి కన్ఫామ్గా అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకే చెప్తాను, ముఖ్యంగా ఎవరైతే పే చేస్తుంటారో మీ డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి ఒక ఫోటో ఫార్మేట్ అయినా లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్ అయినా కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అయితే ఉంటుందన్నమాట. దానికైతే ఒకసారి మెయిల్ చేయండి ఎవరైనా, ఎందుకంటే ఫర్దర్ ఇంకో వీడియో చేయడం కోసం అడుగుతున్నాను. మెయిన్గా ఈ విధంగా పేమెంట్ అయితే చేయాలి. యూనివర్సిటీ ఫీ సంబంధించి 5,600 అప్పుడే మనకి అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వండి. మీరు వెబ్ ఆప్షన్ పెట్టుంటారు కదా, అలాగైతే లాగిన్ అయితే అవ్వండి. అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్లో ఫైనల్ పేమెంట్ అలాట్మెంట్ లెటర్ జనరేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ పేరు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవు చూసుకోండి. తర్వాత మీరు ఏ సూటబుల్లో నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ అయితే ఉంది కదా, దాని మీద టిక్ చేసి పే నౌ అయితే కొట్టండి. పే నౌ అయితే కొట్టిన తర్వాత మనకి వెరిఫై అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి డీటెయిల్గా పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. మనకి పేమెంట్ చేసేటప్పుడు నెట్ సరిగ్గా ఉందా లేదా క్లియర్గా మంచి నెట్వర్క్ అయితే వాడండి అన్నమాట. మళ్ళీ కట్ అవుతే 7 వర్కింగ్ డేస్లో మళ్ళీ రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. 7 వర్కింగ్ డేస్ అయితే వెయిట్ చేయాలి, అందుకు చెప్తాను. అండ్ అలాగే ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీ డీటెయిల్స్ ఒకసారి హైడ్ చేసి ఒకసారి పీడిఎఫ్ కానీ లేదంటే ఫోటో ఫార్మేట్లో డిస్క్రిప్షన్లో ఉన్న నా మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు రేపు ఇంకా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో రేపు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉండండి అన్నమాట. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి మెయిన్గా ఫిజియోథెరపీ అన్నమాట. ఇన్ కేస్ ఈ శాస్త్ర కాలేజీలో కానీ సీట్ వస్తే కనుక గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజెస్ జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 75,000 అయితే ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.